రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కాగజ్ నగర్లో ప్రెస్ క్లబ్ నిర్మాణం కొరకు సబ్ కలెక్టర్ కు వినతి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో ప్రెస్ క్లబ్ లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా రిజిస్టర్డ్ నంబర్ .259 ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కొరకు విలేకరులను సంఘటితం చేసి ప్రెస్ క్లబ్ కొరకు స్థలము భవన నిర్మాణానికి కావలసిన నిధులను సమకూర్చాలని ఈ రోజు గురువారం కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాకు విలేకరులందరినీ తీసుకెళ్లి వినతి పత్రం ఇవ్వగా విలేకరుల సమస్యలు శ్రద్ధగా విన్న సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా సానుకూలంగా స్పందించి త్వరలో కాగజ్ నగర్లో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి కృషి చేస్తానని సానుకూలంగా స్పందించారు. ఆసిఫాబాద్ అమిత్ షా దిష్టిబొమ్మ దహనం. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం సార్సల గ్రామంలో గురువారం అమిత్ షా దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ యూత్ లీడర్ పుల్ల శ్రీకాంత్ మాట్లాడుతూ బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ను కించపరిచేలా అమిత్ షా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. దానికి నిరసనగా అమిత్ దిష్టి బొమ్మను దహనం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీను, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. నిన్న పార్లమెంట్లో అమిత్ షా గారు మన అన్నగారిన వర్గాల ఆశాజ్యోతి అయిన అంబేద్కర్ గారిని కించపరుస్తూ హేళన చేస్తూ మాట్లాడిండు. దీనికి కేంద్ర మంత్రి అమిత్ షా గారు వెంటనే క్షమాపణలు చెప్పాలి, లేకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెబుతున్నాం. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు నువ్వు కేంద్ర మంత్రి అయి ఆ సీట్లో అక్కడ పార్లమెంట్లో నిల్చున్నావు. సిగ్గు లేకుండా ఇంకా అంబేద్కర్ని కించపరుస్తూ మాట్లాడినావు. కావున దీనికి వెంటనే నువ్వు క్షమాపణ చెప్పి అంబేద్కర్ దగ్గరికి పోయి పూలమాలేసి కాళ్లకు పాదాభివందనం చేసుకోవాల్సిందిగా మా సారసాల గ్రామస్తుల తరఫున, సిర్పూర్ నియోజకవర్గం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాం. అందరికీ జై భీమ్. ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఊరుకునేది అని చెప్తున్నాం. కావున మా ఊరు నుంచి బీజేపీ పార్టీని బహిష్కరిస్తున్నాం. జై భీమ్. అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి వెంటనే. వాలీబాల్ కిట్ అందిస్తున్న సామాజిక కార్యకర్త చప్పిడి ప్రకాశ్. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం బొంబాయిగూడ గ్రామంలోని ఎస్సీ కాలనీలో సామాజిక కార్యకర్త చప్పిడి ప్రకాశ్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు వాలీబాల్ కిట్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు వ్యక్తుల మధ్య పోటీతత్వం పెంచుతాయని, క్రీడల వల్ల యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారని తెలిపారు. అలాగే యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఉన్నారు. ఈ కార్యక్రమంలో పొట్టే గణపతి, లక్ష్మీనారాయణలు తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమములో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కాగజ్ నగర్ పట్టణంలో వాసవి గార్డెన్లో జరిగే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆర్యవైశ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాల్గొన్న సిర్పూర్ అసెంబ్లీ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్ గారిని సత్కరించిన ఆర్యవైశ్య బంధుమిత్రులు. అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపి చిరు సత్కారం చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకులకు అభినందనలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు రావి శ్రీనివాస్. ఇటీవలే జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికైన పుల్ల శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి బుర్స వెంకటేష్ని, బండి మహేష్ని అభినందిస్తూ సత్కరించిన సిర్పూర్ అసెంబ్లీ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్. ఈ కార్యక్రమములో సీనియర్ నాయకులు మధుసూదన్ మాజీ సంతోష్ రాజేష్ పాల్గొన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో పోడు రైతులపై అత్యుత్సాహం చూపిస్తున్న ఫారెస్ట్ అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గారిని కోరిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. హైదరాబాద్. ఈ రోజు అసెంబ్లీలో సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్
పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గం పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామంలోని 119 సర్వే నంబర్లో సిర్పూర్ మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి పాల్వాయి రాజ్యలక్ష్మి 2002 నుండి 2004 సంవత్సరాల మధ్యలో 2000 ఎకరాల అసైన్డ్ భూమికి పట్టాలు ఇచ్చారు. 2014 వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఈ భూమి చేస్తున్న పోడు రైతులకు అన్ని హక్కులు ఉన్నా, పట్టాలు ఉన్నా వాళ్లని ఫారెస్ట్ అధికారులు నానా ఇబ్బందులు పెట్టి అది ఫారెస్ట్ భూమి అని చెప్పి చెట్లు నాటారు. మేము ఈ భూమి గురించి 2021 సంవత్సరంలో పోడు రైతులకు మద్దతుగా నిరహార దీక్షకు కూర్చుంటే నన్ను నాతో పాటు 60 మంది రైతులను రిమాండ్ చేసి 40 రోజులు ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉంచారు. ఈ పోడు రైతుల ఉసురు తాకే నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడం జరిగిందని తెలిపారు. పోడు రైతుల మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరారు. పోడు రైతులపై అత్యుత్సాహం చూపిస్తున్న ఫారెస్ట్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గారిని కోరారు.